ఈరోజు కొంతమంది ఫ్యాషన్ పేరుతో మామూలుగా నిండుగా వస్త్రాలు ఉండాలి. దేవుని పిల్లలు అన్నప్పుడు సిగ్గు కప్పబడినట్లు నిండుగా వస్త్రాలు ఉండాలి. మన ఒంటి మీద సరైనటువంటి వస్త్రాలు లేకుండా, నిండుతనం లేకుండా నువ్వు లోకస్తులాగా ఎలా పడితే అలా ఉన్నా నీకేం అనిపించట్లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? నిన్ను వాడే అట్లా తీర్చిదిద్దాడు, సిగ్గు లేకుండా చేశాడని అర్థం. అవునా కదా? ఈరోజు చాలామందిని చూడండి, సిగ్గుపడకుండా, ఇంత కూడా సిగ్గుపడాల్సిన విషయాల్లో సైతం అవి లేకుండా జీవించగలుగుతున్నారు అంటే అర్థం ఏంటంటే వాడే జోక్యం చేసుకుంటున్నాడు. ఒక పవిత్రతగా ఉండేటువంటి వస్తువులు ఇప్పుడు మోటుతనంగా అయిపోయాయి చాలామందికి కదా. స్త్రీలలో ఉన్నారు అలాగా, పురుషుల్లో కూడా ఉన్నారు అలాగా. జనాలందరూ నన్ను వింతగా చూస్తారనే ఆలోచన కూడా లేకుండా కదా, ఫ్యాషన్ పేరట క్రైస్తవులు కూడా తయారవుతున్నారంటే అర్థం ఏంటిదని అంటే ఖచ్చితంగా వాడు ప్రభావం ఎంతో కొంత పనిచేస్తుందని అర్థం. కానీ క్రైస్తవుడు, సత్క్రైస్తవుడు అంటే వాడు నిండుదనంగా ఉండాలనేది దేవుని యొక్క లేఖనం మనకు బోధిస్తున్నటువంటి సత్యం. హల్లెలూయా.